హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ చేరలేని బంధం 26వ భాగం. ప్రభావతి హాస్పిటల్ నుండి బయటకు వచ్చింది. తన కడుపులో ఉన్న బరువుతో పాటు తన మనసు కూడా తేలికపడింది. క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ నిల్చుంది. అప్పుడే ప్రభావతికి ఫోన్ వచ్చింది. ఎవరు? ఈ నంబర్ కొత్తగా ఉంది. ఫోన్ లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆలోచనలో పడి ఫోన్ లిఫ్ట్ చేసింది. అటువైపు నుండి ప్రభావతి అన్న సాగర్ గొంతు వినిపించింది. రిలీఫ్గా, ఆ సాగర్ చెప్పు అంది. మనసులో మాత్రం కాస్త భయంగా ఉంది. ఒకవేళ నారాయణరెడ్డిగారికి ఏమైనా అయ్యిందా అన్న డౌట్తో నాన్నకెలా ఉంది అడిగింది. ఆయనకి ప్రస్తుతం బాగానే ఉంది. సాగర్ ఫోన్లో చెప్తున్నప్పుడే మాటల్లోనే క్యాబ్ వచ్చి ప్రభావతి పక్కన ఆగింది. ప్రభావతి మాట్లాడుతూనే క్యాబ్ ఎక్కి కూర్చుంది. డ్రైవర్ వైపు చూడలేదు, క్యాబ్ వైపు చూడలేదు. అదే ఆమె చేసిన పొరపాటు. ఫోన్లో మాట్లాడుతూ భుజం మీద ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ ఒడిలో పెట్టుకుని, నాన్నకు బాగానే ఉందిగా సాగర్ మళ్లీ అడిగింది క్యాబ్లో కూర్చుంటూనే. బావుంది. నువ్వెక్కడున్నావ్ అడుగుతున్నాడు సాగర్. అది నేనిప్పుడే హాస్పిటల్ నుండి బయటకొచ్చాను సాగర్. ఇంతకీ ఈ నంబర్ నీ ఫోన్ కాదే అడిగింది. అవును, నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. హాస్పిటల్లో వేరేవాళ్ల ఫోన్ తీసుకుని మాట్లాడుతున్నాను. ఆయనకి హార్ట్కి ప్రాబ్లం ఉంది. ఇప్పటికైతే పర్లేదు. ఒక 2 వారాల తర్వాత హైదరాబాద్ తీసుకెళ్లి చూపించమని చెప్తున్నారు అని సాగర్ చెప్తున్నాడు. సరే సాగర్, నేనీలోపు ఇల్లు తీసుకున్నాక నాన్నను హైదరాబాద్కు తీసుకువచ్చి హాస్పిటల్లో చేర్పిద్దామని చెప్పింది. ఇప్పుడు తన కడుపులో బిడ్డలేదు. వారిద్దర్నీ చూసుకోవచ్చు అన్న నిర్ణయానికి వచ్చింది ప్రభావతి. అది సరే, నేనొక విషయం అడుగుతాని చెప్తావా ప్రభా అడిగాడు సాగర్. అడుగు సాగర్. సుధాకర్ నీకు హైదరాబాద్లో కనిపించాడా అడిగాడు. లేదు, కనిపించలేదు. ఎందుకడుగుతున్నావ్? నాకు కాల్ చేశాడు. నువ్వే కదా ప్రభావతిని హైదరాబాద్కు పంపించావు. ప్రభావతి ఎక్కడుందో చెప్పు అని నాకు కాల్ చేశాడు సుధాకర్. నేను చెబుతూనే ఉన్నాను మీ నాన్నకు బాగాలేదు అని, కాని వినిపించుకోలేదు. ముందు ప్రభావతి ఎక్కడుందో చెప్పు అంటూ నన్ను ఇరిటేట్ చేస్తున్నాడు. నేనైతే చెప్పలేదు. నువ్వు జాగ్రత్త ప్రభావతి అని సాగర్ జాగ్రత్త చెప్పాడు. ప్రభావతి భయపడుతోంది. కన్న తండ్రికి బాగాలేదని చెప్తున్నా కూడా వినిపించుకోకుండా నన్ను గురించి అడుగుతాడా? ప్రభావతి దిగులుగా ఆలోచనలో పడింది. అంతేగాని క్యాబ్ ఎక్కడికి వెళుతోంది గమనించలేదు. ఇప్పుడు తన కడుపులో ఉన్న పిండం తొలగించేసుకున్నాను. ఇక నా భవిష్యత్తు గురించి కలలు కనాలి అనుకున్న సమయంలో మళ్లీ ఆ సుధాకర్ తనని వెంబడిస్తున్నాడని అర్థం చేసుకున్న ప్రభావతి మనసు కృంగిపోతోంది. ఇక్కడ బెంగళూరులో 11:30కి వస్తానని చెప్పి బయటకు వచ్చిన అర్జున్ సరాసరి అపార్ట్మెంట్ ముందు ఆపాడు. ఉదయం 10 గంటల వేళ హుందాగా కార్లో నుంచి బ్లాక్ షూస్ లెఫ్ట్ లెగ్ పెట్టబోయి మళ్లీ ఆగి రైట్ లెగ్ బయటపెట్టాడు. వైట్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్ ఇన్ చేసుకుని క్రీమ్ కలర్ బ్లేజర్ ఉంది. అతని లెఫ్ట్ హ్యాండ్ మీద షూట్ కోట్తో హుందాగా దిగి హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుంటూ తలెత్తి అపార్ట్మెంట్ బిల్డింగ్ను చూశాడు. 3 వర్డ్స్ బంగారు అక్షరాలతో మెరుస్తున్న అడ్వకేట్ పురుషోత్తం అనే పేరును తలెత్తి చూసి లోపలికి వెళ్లాడు. గుడ్ మార్నింగ్ సార్. బయట ఉన్న సెక్యూరిటీ వినయంగా తలవంచాడు. మార్నింగ్ జవాబుగా చిరునవ్వుతో తల ఊపుతో చకచకగా లిఫ్ట్ వైపు నడిచాడు. లిఫ్ట్ బాయ్ కప్పు పక్కన పెట్టేసి గుడ్ మార్నింగ్ సార్ అని లేచి నిలబడ్డాడు. చిరునవ్వు సమాధానంగా అతడివైపు చూసి లిఫ్ట్లోకి వెళ్లి 24 బటన్ నొక్కి చేతివాచి చూసుకున్నాడు. లిఫ్ట్ రివ్వున 25th ఫ్లోర్లోకి వచ్చి ఆగింది. అర్జున్ లిఫ్ట్ ఓపెన్ అయ్యి బయటకు వస్తూనే, ఓ అర్జున్, హవార్ యూ అని చెయ్యందించాడు ఒక వ్యక్తి. ఫైన్ రిషి అని పురుషోత్తంగారు లోపలున్నారా అడిగాడు అర్జున్. ఉన్నారు, మీటయ్యే వెళుతున్నాను చెప్పాడతను. ఇంతకీ మీరెప్పుడొచ్చారు ఢిల్లీ నుండి అడిగాడు అర్జున్. మార్నింగ్, ఢిల్లీ నుండి డైరెక్ట్ ఇక్కడికే వచ్చా చెప్పాడు రిషి. ఓకే బాయ్, మీట్ మీ టుమారో చెప్పి అర్జున్ ముందుకు నడిచాడు. ఫ్లాట్ ముందు ఆగి విండోలో నుండి చూశాడు లోపల విశాలంగా ఉన్న మీటింగ్ హాల్. టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని ఎవరితోనో సీరియస్ డిస్కషన్ చేస్తున్న లాయర్ పురుషోత్తం గారిని విండోలో నుండి చూసి మే ఐ కమిన్ అన్నాడు అర్జున్. ఆ వ్యక్తి ముఖంలో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వెల్కమ్ వెల్కమ్ మై బాయ్, ఐఎమ్ వెయిటింగ్ అన్నాడు. అర్జెంటుగా రమ్మని మెయిల్ చేశారు. అతడి ముందు కూర్చోకుండానే నిలబడి అడిగాడు. ముందుగా కూర్చో అన్నాడు పురుషోత్తం గారు. అతడి ముందు కూర్చుంటూ లెట్ మీ సే అన్నాడు అర్జున్. వైపు తలెట్టి చూడలేక కొన్ని పేపర్స్ తీసుకుని చూస్తూ నీతో ఇంపార్టెంట్ వర్క్ ఉంది అర్జున్ అన్నాడు పురుషోత్తం గారు. అతనికి 65 సంవత్సరాలుండవచ్చు. అది కూడా మెయిల్ పంపించవచ్చుగా చెప్పాడు. కాస్త సీరియస్ ధ్వనించింది అర్జున్ గొంతులో. స్వయంగా మాట్లాడాలి అన్నాడు నవ్వుతూ. చెప్పండి అంటున్నానుగా. పురుషోత్తం గారు తన పక్కన కూర్చున్న వ్యక్తివైపు చూశాడు. అతడు అర్థం చేసుకున్నట్లుగా నేను మళ్లీ కలుస్తాను పురుషోత్తం గారు అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ప్రస్తుతం నీ వర్క్ ప్రోగ్రెస్ ఏమిటి అడిగారు పురుషోత్తం. నీకు తెలియందేముంది, చాలా వర్క్ ప్రెషర్లో ఉన్నాను అని చెప్పాడు అర్జున్. నీమీద నాకు కంప్లైంట్ ఉంది అర్జున్ అన్నాడు అతను. వాట్, నామీద కంప్లైంటా
అంటూ అర్జున్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నువ్వు విశ్రాంతి లేకుండా వర్క్ వర్క్ అని బిజీలో ఉంటే ఎలా? మమ్మల్ని, మా అమ్మాయిని అని ఆ వాక్యాన్ని మింగేశాడు. నీ గురించి పట్టించుకోవాలిగా, అన్నం నీళ్లు మర్చిపోయినట్లు ఉండకూడదు చిరుకోపం ప్రదర్శించాడు పురుషోత్తం గారు. కష్టపడకుంటే ఎలా అన్నాడు. గోల్ రీచ్ అవ్వాలి అని చెప్పాడు అర్జున్. కష్టపడాల్సిందే, కాని దానిక్కూడా ఒక లిమిట్ ఉంది. నీకింకా చాలా భవిష్యత్తుంది అర్జున్, ఎందుకంత ఓవర్వర్క్ చేస్తావు మందలింపుగా అన్నాడు లాయర్ పురుషోత్తం. అర్జున్ నవ్వాడు. థ్యాంక్యూ ఫర్ యువర్ కన్సర్న్, బట్ నేను నా శక్తికి మించి కష్టపడలేదే. వర్క్ మై లవ్. ఏ ప్రొఫెషన్ అయినా నేనందులో లీనమైపోతాను. ఇదివరకు ఉన్న ప్రొఫెషన్లో కూడా అంతే. నీకు తెలియందా? వీలైనంత తక్కువ ధరలో, వీలైనంత ఎక్కువ మందికి మా ప్రాజెక్ట్ చేరువలో ఉండాలి. నా పరిధిలో ఉన్న మరికి ఎలా ఉపయోగపడగలనా అని ఆలోచిస్తాను. బట్ ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు ఆన్ చెయ్ వర్ధన్కి వెళ్లేలా ఉందే చెప్పాడు లాయర్ పురుషోత్తం. నో, ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ను నేను దక్కించుకుంటాను అర్జున్ చెబుతుంటే ఆ వ్యక్తి ముఖంలో ఆరోగ్యంతో, దృఢమైన విశ్వాసంతో కాంతివంతంగా మెరుస్తున్నట్లుగా అనిపించింది. అర్జున్ వైపు గర్వంగా చూస్తున్నాడతలు. అర్జున్ చెప్పటం ఆపి అతని ముఖం వైపు ఆసక్తిగా చూడసాగాడు. ఆయన కళ్లల్లో తనంటే ఒక ప్రత్యేకమైన అభిమానం, ఇష్టం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే ఆ పట్టుదలతో అన్నం నీళ్లు మానేసి తిరుగుతున్నావు, అదే నా బాధ అన్నాడు పురుషోత్తం. ఎనీవే, నా గురించి మీరింతగా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్యూ. నాకిప్పుడు ఏ విశ్రాంతి అవసరం లేదు. బిజీ వర్క్ లేకుండా కూర్చోమంటే అంతకంటే పనిష్మెంట్ నాకింకేమీ లేదు. మీరు పరిమళ అండ్ రాధిక కాంట్రాక్ట్కి అది చెప్పండి. మీరు సజెస్ట్ చేస్తే నేను వెళ్లి చెబుతాను. వాళ్లు కనుక అది అంగీకరిస్తే బెంగళూరు చుట్టూ అలాంటి అనేకం అందుబాటులోకి చేరుస్తాను. వాళ్లకి గవర్నమెంట్తో భాగస్వామ్యం కలుపుకుని ఆ ప్రాజెక్ట్తో పూర్తి చేసే పరపతి ఉంది అని చెప్పాడు అర్జున్. ఓకే అర్జున్, నేను ఆవిడ్ని పార్టీకి రమ్మని ఇన్వైట్ చేశాను అంటూ ఆ విషయంగా చర్చించుకోవడంలో 1 అవర్ పట్టింది. అర్జున్కి సడన్ గా వీణ గుర్తు వచ్చింది. టైం చూసుకున్నాడు. 11 o'clock. మరి నేను వెళ్లనా? అతడి పర్మిషన్ కోసం వెయిట్ చేయకుండా లేవబోయాడు అర్జున్. కూర్చో అర్జున్, ఒక మాట చెప్పటానికి పిలిచానన్నానుగా, అదేంటో తెలుసుకోకుండానే వెళుతున్నావే అడిగారు. 1 అవర్ అవుతోంది నేను వచ్చి. టాపిక్ ప్రాజెక్ట్ మీద, నా హెల్త్ గురించిన టాపిక్. ఇంతవరకు మాట్లాడారు. నా హెల్త్ గురించి చెప్పారుగా, ఇంకేమిటి వేరే ఉంది చెప్పండి అన్నాడు. ఆయన ఏవో పేపర్స్ సర్దుతూ, నువ్వు కాదని అనకూడదు సుమా అన్నారు. మీరు చెప్పిన మాట నేను కాదని అనటం ఎప్పుడైనా జరిగిందా? అర్జున్ నిష్ఠూరంగా చూశాడు. మా అమ్మాయి విషయంలో నో అనటం తప్ప అనలేదనుకో, కాని అంటూ ఆగాడతను. ఎప్పుడూ అనను, ఆ సందేహం మీకు వద్దు. ఏమిటో చెప్పండి అన్నాడు. ఆయన కొంచెం గొంతు సవరించుకున్నాడు. రేపు రాత్రి దీప బిజినెస్ వర్క్ మీద బాంబే వెళుతోంది చెప్పాడతను. అయితే అన్నట్టు చూశాడు అర్జున్. అక్కడ వారం 10 రోజులుంటుంది. నువ్వు కూడా ఉండాలి తనతో. అర్జున్ షాకింగ్. ఏమంటున్నారు అడిగాడు. అవును, నువ్వు విన్నది కరెక్టే. నేను దీపతో వెళ్లవలసింది. అక్కడికి అర్జెంట్ కేసు వచ్చింది. దీపను ఒంటరిగా పంపలేను. ఆ పేరు వినగాని అర్జున్ ముఖంలో రంగులు మారాయి. అంతకుముందు అర్జున్ ముఖంలో కొద్దిగా ఉన్న ప్రసన్నతి ఎగిరిపోయింది. మనసులో నుంచి వచ్చిన చిరాకును అతడు జాగ్రత్తగా నిగ్రహించుకున్నాడు. అందుకే ఎప్పటిలాగానే ఆయన మేనకోడలు ప్రసక్తి ఎత్తగానే అర్జున్ మౌనంగా ఉండిపోయాడు. 10 days దీపతో నువ్వు వెళ్లాలి. నువ్వు కూడా రెస్ట్ తీసుకున్నట్లుగా ఉంటుంది. అర్జున్ కళ్లల్లో దీప పేరు ఎత్తగానే అయిష్టత కనబడింది. టేబుల్ సరుగులో ఏమో వెతుకుతున్నట్లు కళ్ళు వాల్చాడు. తన మనసులో కూడా దీపమీద అయిష్టత అతడు చూస్తే బాధపడతాడని అర్జున్ కూడా కళ్ళు వాల్చుకుని బ్రీఫ్ కేస్ తీసుకుని లేవబోయాడు. ఆయన అర్జున్ లేవటం గమనించి గబుక్కున అర్జున్ చేతిమీద చెయ్యానించారు. ప్లీజ్ అర్జున్, నా మాట కాదనవద్దు. దీపతో కంపెనీగా వెళ్లమని కోరుతున్నాను. నువ్వు దీపతో ఉన్నావంటే నాకు నిశ్చింతగా ఉంటుంది. నీకు తెలుసుగా, దీపకు అంత దగ్గర ఫ్రెండ్స్ ఎవరూ లేరు అన్నాడు అతను. అయితే మీ బంధువుల్ని తోడుగా పంపించండి ముక్తసరిగా చెప్పాడు అర్జున్. ఇక నువ్వు అభ్యంతరం ఏమీ చెప్పవద్దు అర్జున్. నాకు నిన్ను మించిన ఆత్మీయుడు, బంధువు, ఫ్రెండ్ ఎవ్వరూ లేరు అని నీకు తెలుసు అభ్యర్థనగా అన్నాడు అతను. అందుకే నో అనలేక ఓకే అని అన్నాడు. నాకు తెలుసు అర్జున్, నీకు చాలాసార్లు చెప్పాను కూడా. దీపది కాస్త తొందరపాటు స్వభావం. మనసులో మాట దాచుకునే అవసరం లేనట్లు ప్రవర్తిస్తుంది. అది తప్పే అయితే అది తన తప్పు కంటే నా తప్పే. ఎందుకంటే నేను అలా గారభంగా పెంచాను. తల్లి తండ్రి లేని లోటు నా మేనకోడలిలో కనిపించకూడదని అలా అతిగా గారభం చేశాను. మనసులతో చనువు ఏర్పరచుకోదు. కాస్త ఓపికగా స్నేహం చేసుకున్నామా, మనం ఇక ఈ ప్రపంచంలో ఎవర్నీ అంతగా ఇష్టపడదు అని చెప్పాడతను. నువ్వే చెప్పావు, నా మాట కాదనను అని. ఏమైనా సరే, ఇక నువ్వు తనతో వెళ్లక తప్పదు. రేపు రాత్రి 10 o'clockకి ఫ్లైట్ బయలుదేరుతుంది. నా టికెట్ నీకిచ్చేస్తాను. నేను రావటం తనకిష్టమే అంటారా? అతను అనుమానంగా అడిగాడు. ఇష్టమా? తన ఇష్టం గురించి ఎవరడిగారు? నువ్వు వెళుతున్నావు అంతే. నా టికెట్ మీద నువ్వు వెళుతున్నావు.
అసలు నువ్వు బాంబే వెళుతున్నట్లు చివరి నిమిషం వరకు దీపకు తెలియనివ్వను. ఫ్లైట్లో ఎంతోమంది ప్రయాణం చేస్తున్నారు, అందులో నువ్వు వెళతావు. కలిసి ట్రావెల్ చేసినా కూడా నువ్వు నీ వర్క్ మీద వెళుతున్నట్టుగా వెళతావు గాని అక్కడ ఉన్న 10 రోజులు నువ్వు తెలియకుండానే ఫాలో అవ్వాలి, అంతే అని చెప్పాడు లాయర్ పురుషోత్తం. అర్జున్ ఆయన వైపు విచిత్రంగా చూశాడు. ఆయన మనసులో ఉన్నది పూర్తిగా చెప్పటం లేదని అనిపించింది. నేను వెళ్లటం అంత అవసరమంటారా? అవును, నువ్వు వెళ్లటం చాలా అవసరం. ఓకే, సరే, నేను వెళతాను అన్నాడు ఒక నిట్టూర్పుతో. థాంక్యూ వెరీ మచ్ అన్నాడు పురుషోత్తం. అది చూసిన అర్జున్ నిట్టూర్చాడు. సాయంత్రం పార్టీకి వస్తున్నావుగా అడిగాడు పురుషోత్తం. చూస్తాను అన్నాడు అర్జున్. చూస్తాను కాదు, తప్పకుండా రావాలి. రాధికా కంపెనీ వాళ్లు వచ్చేలా చూస్తాను అన్నారాయన. ఈ ప్రయాణం మాట వినగానే అర్జున్ ఉత్సాహమంతా పోయింది. ఇంట్లో ఉన్న వీణ గుర్తుకు వచ్చింది. గబుక్కున లేచాడు. వెళ్లబోతూ ఆగి వెనక్కి తిరిగాడు. దృఢమైన స్వరంతో తడబాటు లేకుండా తన మనసులో చూస్తాను కాదు, తప్పకుండా రావాలి. రాధిక కంపెనీ వాళ్లు వచ్చేలా చూస్తానన్నారాయన. ఈ ప్రయాణం మాట వినగానే అర్జున్ ఉత్సాహం అంతా పోయింది. ఇంట్లో ఉన్న వీణ గుర్తుకొచ్చింది. గబుక్కున లేచాడు. వెళ్లబోతూ ఆగి వెనక్కి తిరిగాడు. దృఢమైన స్వరంతో తడబాటు లేకుండా తన మనసులో మాట చెప్పేశాడు. ఊరునుంచి వచ్చింతర్వాత తను నా మీడ ఏమైనా నేరాలు చెబితే దానికి నేనేమాత్రం బాధ్యుణ్ణి కాను. నేనేమీ అనను. నువ్వెళ్తున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటాను, సరేనా అన్నాడు పురుషోత్తం. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.
హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 27వ భాగం. మీ మెంటల్ మేనకోడలతో నమ్మి పంపిస్తామంటున్నారు. మీ ఇష్టం, ఏం జరిగినా మీదే బాధ్యత అని ఇక నేను వెళుతున్నాను చెప్పేసి బయటికి వెళుతున్న అర్జున్తో ఆఫీస్కేగా వెళ్తున్నావు అడిగాడు. 1 అవర్ మీటింగ్ తర్వాత ఇంటికి వెళ్తాను అని చెప్పాడు అర్జున్. సరే, ఆఫీస్కి నేనే వస్తాను పద అని ఆయన లేచారు. ఎందుకు అడిగాడు అర్జున్. అదేంటయ్యా అలా అడిగావు? కంపెనీలో నాకు షేరింగ్ ఉంది, దాన్ని మర్చిపోయావా ఏంటి? ఉందనుకో, మీరు కేవలం క్రిమినల్ కేసులే కదా వాదించేది. ఆ కంపెనీ బాధ్యతలు నాకప్పగించారు. ఇక మీరు కూడా ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవడం మొదలుపెడితే ఇక నేననవసరం కంపెనీ వ్యవహారాలు చూసుకోవడం అన్నాడు అర్జున్. నేనేమీ ఆఫీస్ వ్యవహారాలు చూసుకోటానికి రాలేదులే అయ్యా, భయపడకు. అక్కడ కేసుకు సంబంధించిన వ్యక్తి మీ ఆఫీస్లో ఉన్నాడు, మీటవ్వాలి, అందుకే ఆఫీస్కొస్తున్నాను అని అర్జున్ మరో మాటికి అవకాశం ఇవ్వకుండా ఆయన లేచి అర్జున్తో బయటికి వచ్చాడు. కారులో అడిగాడు ఆయన. ఏమిటి, మీ నాన్న దగ్గరికి వెళ్లవా ఇంకా అడిగాడు పురుషోత్త. వెళ్లే అవసరం రాదనుకుంటున్నాను. మరి అలా ఉండకయ్యా, ఆయన ఆస్తిలో ₹1 వద్దని నువ్వు నీ స్వయం సంపాదనతో బ్రతుకుతూ పైకెదుగుతున్నావు. ఇక చాలు నాకు అంటే ఎలా? ఆ ఆస్తంతా ఏం చేసుకుంటాడు? ఆ సంపాదనంతా నీకోసం కాదా? అయితే ఇది చెప్పటానికే నువ్విప్పుడు నాతో వస్తున్నావా అడిగాడు అర్జున్. పనిలో పనిగా చెప్తున్నాను, చెప్పటం నా బాధ్యత. మీ నాన్నకు పర్సనల్ లాయర్ నేను. ప్లీజ్ లీవిట్ ఆ టాపిక్. అర్జున్ మొహం సీరియస్గా పెట్టటంతో, ఏంటన్నయ్యా, ఆయన దగ్గరికి వెళితే జాలి వేస్తుంది, నీ దగ్గరికి వచ్చి చెబితే భయం వేస్తుంది. ఆయనమీద నీకు జాలి ఎప్పుడు కలుగుతుందో అని నిట్టూర్పుగా అన్నారు పురుషోత్తం. ఆయన పోయాకైనా నీలో ఆయనమీద జాలి కలుగుతుందా అని అడిగారు పురుషోత్తం. నాకు డౌట్గా ఉంది అని చెప్పాడు అర్జున్. ఆ తర్వాత ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. పురుషోత్తం తన చేతిలో ఉన్న కోర్టు పేపర్స్ను తీసి చెక్ చేసుకుంటూ పాయింట్లు పెన్నుతో మార్క్ వేసుకుంటున్నాడు. అర్జున్ ఆలోచనగా టైం చూసుకున్నాడు. 10:30 కావస్తోంది. ఆఫీస్కి వెళ్లి అరగంటలో తిరిగి వీణ దగ్గరికి వెళ్లాలనుకున్నాడు. ఈ పురుషోత్తం వస్తున్నాడు వెంట. అనుకున్న టైంకి వెళ్లలేను, లంచ్ టైంకి వెళతానేమో. వీణ ఇంట్లోనే ఉందా? నాయక్కు కాల్ చేసి అడిగితే అనుకున్నాడు. వెంటనే మళ్లీ పక్కన పురుషోత్తం ఉండటంతో ఆ పని చేయలేకపోయాడు. అయినా ఎక్కడికి వెళుతుందిలే, నిన్న జరిగిన సంఘటనకు భయపడి ఎక్కడికీ వెళ్లదు. వీణను కిడ్నాప్ చేసిన వాళ్లు ఆడపిల్ల అందంగా ఉందని కిడ్నాప్ చేశారని అనుకుంటున్నాడు అర్జున్. నిజంగా నిన్న ఆ సమయంలో నేను వెళ్లకపోయుంటే ఆ సంఘటన గుర్తుకు చేసుకున్నాడు అర్జున్. తను వెళ్లేసరికి వాళ్ల చేతిలో ఉన్న వీణ పరిస్థితి వీణకు చెబితే ఏడుస్తుందేమో, అందుకే చెప్పలేకపోయాడు అర్జున్. ఆ ఆలోచనలో అర్జున్ డ్రైవ్ చేస్తున్నాడు. పురుషోత్తం తన చేతిలో ఉన్న పేపర్స్ ఏవో చెక్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఇంతలో ఎదురుగా ఒక కారు వచ్చి అర్జున్ కారుకు గుద్దింది. అర్జున్ సడన్ బ్రేక్ వేయకుండా కారును క్రాస్ తిప్పటంతో అది వెళ్లి కాస్తా డివైడర్కు గుద్దుకుంది. దాంతో పురుషోత్తం కేర్లెస్గా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవటంతో అతని నుదుటికి గాయమయ్యింది. పురుషోత్తం గారు అని అర్జున్ పిలుస్తున్నాడు. అప్పటికే పురుషోత్తం స్పృహ కోల్పోయాడు. అర్జున్ కోపంగా బయటకు చూసి, ఏంట్రా డ్రైవింగ్ అని విండోలోంచి తల బయటకు పెట్టాడు. ఆ కార్లో ఉన్న ఒక వ్యక్తి తల బయటకు పెట్టి అర్జున్ వైపు చూసి నవ్వేసి, ఆ అమ్మాయి షాపింగ్ మాల్లో ఉంది అని ఇన్ఫర్మేషన్ వచ్చింది, అక్కడికే వెళుతున్నాం, వచ్చి కాపాడుకో అని చెప్పి కారును స్పీడ్గా పోనిచ్చాడు. వాట్ అని అర్జున్ ఆశ్చర్యంలోండి తేరుకునేలోపే ఆ కారు స్పీడ్గా దూసుకుపోయింది. అర్జున్కి 1 నిమిషం తర్వాత కానీ అర్థం కాలేదు అతడి మాటలు. అంటే నిన్న వీణను కిడ్నాప్ చేసిన వాళ్లు అంటే వీణ కోసం వెళుతున్నారా? వీణ షాపింగ్ వెళ్ళిందా? ఇక్కడ చూస్తే పురుషోత్తం నుదుటికి గాయమయ్యి ఆయన సృహలో లేడు. హాస్పిటల్కి వెళ్లాలా, వీణ కోసం వెళ్లాలా? వెంటనే అర్జున్కి అర్థం కాలేదు. అసలు ఏ షాపింగ్ మాల్కి వెళ్ళింది వీణ? ఈ విషయం ఈయనగాని మేనకోడలికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని ముందుగా పురుషోత్తం గారిని హాస్పిటల్కి తీసుకువెళ్లాలని గబగబా దగ్గర్లో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్లాడు. అక్కడ పురుషోత్తంని హాస్పిటల్లో చేర్చి, నేనిప్పుడే వస్తాను, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి వీణకు కాల్ చేశాడు అర్జున్. అదేమిటో వీణ ఫోన్ రింగ్ అవ్వలేదు. ఏ మాల్కి వెళ్ళింది అనుకుంటూ లాయర్కి కాల్ చేశాడు అర్జున్. ఈ సంఘటనకు కొన్ని గంటల ముందు అర్జున్ ఇంటి నుండి బయల్దేరిన వీణ బుక్ చేసుకున్న క్యాబ్ వాళ్ల దగ్గర ఆగుతూనే క్యాబ్కు డబ్బులిచ్చేసి మాల్లోకి వెళ్ళింది. పింక్ కలర్ జాకెట్టు, నీలం రంగు మీద చాందినీ టైపుగల చీర కట్టుకొనున్న వీణ బంగారు రంగులో ఉన్న మెనిచాయా వేసుకున్న బట్టలను మరింత ఆకర్షణగా చూపిస్తున్నాయి. వేసుకున్న జడ ఒత్తుగా, నడుముకు బరువుగా వేలాడుతోంది. చేతికి బంగారు కడియంగాజు మెరుస్తోంది. లెఫ్ట్ హ్యాండ్ చిన్న గోల్డ్ కలర్ వాచి, లెఫ్ట్ భుజానికి తగిలించి ఉన్న నల్లటి బ్యాగ్. తేటగా విశాలంగా ఉన్న వీణకళ్ళు అనుభవశాలిలాగా గంభీరంగా ఉన్నాయి.
అలా ఎన్నేళ్లకో ఒంటరిగా బెంగళూరు ఇంద్రనగర్లో ఉన్న ఫీనిక్స్ మాల్లో అలా నడుస్తూ వెళుతూ ఉంటే స్వేచ్ఛ దొరికిన విధంగా కొత్తగా దొరికిన స్వతంత్రాన్ని హాయిగా అనుభవిస్తున్నట్లుగా ఉంది వీణకు. వీణను తిరిగి చూడకున్నా వెళ్లని చూపులేవు. అంత పెద్ద షాపింగ్ మాల్లో చాలా వస్తువులే కొనింది. 2 లాక్స్ కొనుగోలు చేసింది. పెద్ద లగేజీ లేదు. కేవలం హ్యాండ్ బ్యాగ్లో సరిపడే వస్తువులు మాత్రమే కొనింది. మధ్యాహ్నం 3 గంటలయ్యింది. చాలా ఆకలిగా అనిపించింది. ఫుడ్ కౌంటర్ దగ్గరికి వెళ్లి కూర్చుంది వీణ. హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి నాప్కిన్ బయటకు తీసుకుని మొహం తుడుచుకుంటూ అలా తల తిప్పి పక్క టేబుల్ వైపు చూసి ఆశ్చర్యపోయింది. అక్కడ రెడ్డి ఫౌండేషన్ ఆఫీస్ పిఏ లక్ష్మి కూర్చునుంది. లక్ష్మి తల ఎత్తి చూస్తే వీణ కనిపిస్తుంది. కాని లక్ష్మి తల ఎత్తి చూడలేదు. ఏడుస్తున్నట్లుగా అర్థమవుతోంది. లక్ష్మి ముందు టేబుల్ తినటం ముగించినట్లుగా స్నాక్స్ ప్లేట్లో మిగిలి ఉన్నాయి. ఇద్దరూ తిన్నట్లుగా 2 ప్లేట్లున్నాయి. ఎవరో తెలియటంలేదు. అతను తిని మధ్యలో లేచి వెళ్ళినట్టున్నాడు. ఎవరైనా తన వైపు చూస్తున్నారా అని లక్ష్మి తల ఎత్తి చూసింది. వెంటనే తను ముఖానికి చేతివేళ్లని అడ్డుపెట్టుకుని చేతివేళ్ల రంధ్రాల నుండి లక్ష్మీని గమనిస్తోంది. నాప్కిన్తో కళ్ళు తుడుచుకొని ఏమీ ఎరగనట్లుగా మళ్లీ తలవంచుకొని కూర్చుంది. లక్ష్మీ ఎందుకు ఏడుస్తూ కూర్చుంది? బెంగళూరు ఎందుకు వచ్చింది? వెళ్లి అడగాలని అనుకుంటోంది. కాని తను ఇక్కడ ఉన్న విషయం లక్ష్మికి తెలిసిపోతుంది అని వెళ్లలేకపోయింది. కాసేపటికి లక్ష్మీ ముందుకు ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. వీణకు అతడి మొహం కనిపించలేదు. లక్ష్మి అతన్ని చూస్తూనే లేవబోతోంది. లక్ష్మిని లేవనివ్వవద్దుకుండా అతను లక్ష్మీ భుజాలు పట్టి ఆపాడు. నన్నేమీ ఓదార్చనక్కర్లేదు, నేను బాగానే ఉన్నాను అని లక్ష్మి చిన్నగా వదిలించుకుంటోంది. అక్కడ ఉన్నవారు ఎవరూ చూడకూడదని తను ఇబ్బంది పడుతోంది అని అర్థమవుతోంది. ఎవరైనా చూస్తారు, నువ్వు వెళ్ళిపో అంటోంది. ఆ జయవర్ధన్ను నమ్మకు. అతను ఆస్తికోసం తమ్ముణ్ణి చంపిన వ్యక్తి. ఆ ఆస్తికోసమే నిన్ను ఆ ప్రభాకర్ చెల్లెలికి వారసురాలిగా అని చెప్పి నిన్ను తీసుకువచ్చాడు. తర్వాత ఆ ఆస్తి జయవర్ధన్, ఆ ప్రభాకర్ దక్కించుకోవటానికి ప్లాన్ చేస్తున్నారు. అతణ్ణి నమ్మి నువ్వు ఇంత దూరం ఎలా వచ్చావు అంటున్నాడు. అతడు ఎవరో తెలియటంలేదు. ఛీ, ఆడజన్మ ఎందుకు పుట్టాను అని ఏడుస్తూ ఉంటే అతను లక్ష్మీని భుజాలు పట్టి పద మా ఇంటికి వెళదామని తీసుకెళ్తున్నాడు. ఏం జరిగిందో అని లక్ష్మీని వెళ్లి అడగాలని బలంగా అనిపిస్తోంది వీణకు. అతడు ఎవరో తెలియటంలేదు. జయవర్ధన్ను నమ్మకు అంటున్నాడు. అంటే జయవర్ధన్ గురించి బాగా తెలిసిన వ్యక్తిలా ఉన్నాడు. అతణ్ణి చూడాలి, ఎవరతను అనుకున్న వెంటనే వారిని ఫాలో అవుతే తెలుస్తుంది అని వారి వెనకే బయల్దేరింది. వెళుతున్న వీణను గబుక్కున ఓ బలమైన చెయ్యి వచ్చి పట్టుకుని కార్లోకి లాక్కున్నారు. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ చేరలేని బంధం 28వ భాగం. వీణ లక్ష్మిని ఫాలో అవుతోంది. లక్ష్మి ఆ వ్యక్తి కారులో కూర్చున్నారు. అప్పుడే ఒక బలమైన చెయ్యి వీణ చేతిని పట్టుకుని కారులోకి లాగారు. వీణ తల తిప్పి చూసి ఆశ్చర్యపోయింది. అర్జున్ గారు, మీరా అంది. నేనే. ఎందుకు నాకు చెప్పకుండా బయటికి వెళ్లావు? బుద్ధిలేదా? నిన్న జరిగింది మర్చిపోయావా అన్నాడు సీరియస్గా. చాలా ఇంపార్టెంట్ వస్తువులు కొనటానికి వెళ్లాను చెప్పింది వీణ. మధ్యాహ్నం నుండి నీకోసం వెతికి వెతికి అలసట వచ్చేసింది. నీకు తెలుసా, నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్లు ఇవాళ నీకోసం మాల్లో ఉన్నావని ఎలా తెలిసిందో ఆ విషయం నాతో చెప్పి ఛాలెంజ్ విసిరారు. వాళ్ల వెంట ఫాలో అవుదామని అనుకునేలోపే ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యే హాస్పిటల్కి తీసుకెళ్లవలసి వచ్చింది. ఏ మాల్కు వెళ్లావో తెలియక ఎన్ని మాల్స్ వెతికానో నీకు తెలియదు. నిన్ను సేవ్ చేయడం ఇది రెండోసారి. ఇంకోసారి బయటికి వెళ్తే నిన్ను కాపాడటానికి నేను సమయానికి ఉండగలనో లేదో తెలియదు. పద, ఇంటికి వెళ్ళాక నీకున్న ఆ శత్రువులు ఎవరో ఏంటో తెలుసుకుంటాను. ఎందుకు నిన్నే ఫాలో అవుతున్నారు? నీకెవరైనా రిలేటివ్లో శత్రువులున్నారా అడిగాడు అర్జున్. వీణ ఆలోచిస్తోంది. వాళ్ల ఫోటోలున్నాయా మీ దగ్గర? ఫోటోలు తీస్తూ కూర్చునే సమయం లేదు. బట్ నీకు శత్రువులుంటే చెప్పు అడిగాడు అర్జున్. ఉన్నారు, చిన్నగా చెప్పింది వీణ. రిలేటివ్సా లేక బయట శత్రువులా అడిగాడు. వీణకు గొంతు ఎండిపోయి మాట రాలేదు. నంచినీళ్లు కావాలి, దాహంగా ఉంది చెప్పింది వీణ. అతడి దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసి వీణకు అందించాడు. వీణ వాటర్ తాగేసి కొద్దిసేపు రిలాక్స్గా కూర్చుంది. మీ చేతిలో ఎలాంటి లగేజీ లేదు, షాపింగ్ ఏం చేశావు అడిగాడు. ముందుగా మొబైల్ కొనుక్కున్నాను. నా మొబైల్ అది చాలా పాతది. ఒక్కోసారి పనిచేస్తుంది, ఒక్కోసారి పనిచేయదు. అందుకే వెంటనే మొబైల్ కొనుక్కోటానికి వెళ్లాను చెప్పింది వీణ. ఓహో, అందుకేనా? ఫోన్ చేస్తూ ఉంటే ఎలాంటి రెస్పాండ్ లేదు. నిన్న నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు
నువ్వు ఒంటరిగా చిక్కితే తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఇక్కడ అంతా సెక్యూరిటీ ఉంది కనుక ఏమీ చేయలేక నువ్వు బయటికి వస్తే నిన్ను తీసుకెళ్లటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ఉదయం నుండి ఈవినింగ్ వరకు షాపింగ్లోనే ఉన్నావు. అదే నీకు బెటర్ అయింది. ఇప్పుడు నేను నా కొడుకులను చితక్కొట్టకపోయి ఉంటే ఇప్పుడు నేను కారులోకి లాగినట్లే వాళ్లు లాక్కొని నిన్ను తీసుకెళ్లిపోయేవాళ్లు అని చెప్పాలు అర్జున్. మై గాడ్, వాళ్లు నిన్న నన్ను తీసుకెళ్లాక ఎప్పుడు వచ్చారు, ఎక్కడ నన్ను సేవ్ చేశారు, నాకేమీ గుర్తులేదు చెప్పింది వీణ. చెప్తాను ఇంటికి వెళ్ళాక. ఇంతకీ నీకు బయట శత్రువులా, రిలేటివ్స్ శత్రువులున్నారా అడిగాడు అర్జున్. నేను కూడా ఇంటికి వెళ్ళాక చెప్తాను చిన్నగా చెప్పింది వీణ. వాళ్లను కొట్టి నాకు తెలిసిన వాళ్ళకి అప్పగించాను. తర్వాత నిన్ను తీసుకుని వెళ్లి వాళ్లను చూపిస్తాను, గుర్తుపడతావేమో అని చెప్పాడు. సరే అంది వీణ. ఏమైనా తిన్నావా లేదా అర్జున్ అడగటంతో విపరీతంగా ఆకలేసింది. కాని మంచినీళ్లు తాగటంతా కొద్దిగా కడుపులో ఖాళీ లేకుండా అయిపోయింది. తినలేదు. ఇక్కడ హోటల్ దగ్గర కారు ఆపనా అడిగాడు. వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం. ఇంటికి వెళ్ళిపోయాక ఏదో ఒకటి తినేస్తాను. ఇక ఎక్కడా కారు ఆపవద్దు చెప్పింది. ఏం భయం లేదు, వాళ్లను పట్టుకున్నాంగా అన్నాడు. వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం. వీణకు భయంగా ఉంది. హనీ తెలుసుకున్న అర్జున్, చెప్పానుగా ఇంకేమీ భయపడకు, నిజానికి నేను కూడా ఏమీ తినలేదు అని కొద్ది దూరం వెళ్లాక ఒక రెస్టారెంట్ ముందు కారాపాడు. వీణ కారు దిగలేదు, భయపడుతోంది. దాన్ని బట్టి అర్జున్ అర్థం చేసుకున్నాడు. నిన్న విషయం చెప్పి ఉంటే ఇవాళ్ల వీణ అసలు బయటికి అడుగుపెట్టేదే కాదు అనుకున్నాడు. తన దగ్గర ఛాలెంజ్ విసిరి వెళ్లటం ఒకందుకు మంచిదయ్యింది. అర్జున్ వీణను కారు దిగమని చెయ్యి అందించాడు. వీణ అర్జున్ వైపు చూసింది. అతడు దిక్కులు చూస్తూ వీణకు చెయ్యి అందించాడు. ఆమె వైపు చూడలేదు. వీణ అతని చెయ్యి అందుకోలేదు. ఆలోచించి అతనికి చెయ్యి ఇవ్వకుండానే కారు దిగింది. వీణవైపు చూసి చెయ్యి వెనక్కి తీసుకొని ఫుడ్ కోర్ట్ వైపుగా నడిచాడు. ఇద్దరూ కూర్చున్నారు. వీణను ఏమీ అడగకుండానే ఫుడ్ ఆర్డర్ పెట్టాడు. అదే హోటల్ బయట కారు పార్క్ చేసి ఉన్న జైవర్ధన్ వీణ అర్జున్తో హోటల్లోకి వెళ్లబోయి మళ్లీ తన ఆలోచనను విరమించుకొని బయట కారులో వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఓహో, మీ సీనియర్తో బెంగుళూరొచ్చావన్నమాట. నువ్వెక్కడున్నావో తెలిసిపోయిందిగా, ఇక నిన్ను వదలనుగా అనుకున్నాడు జైవర్ధన్. ప్రభావతి చూసుకోకుండా సాగర్తో మాట్లాడుతూ క్యాబ్లో కూర్చుంది. క్యాబ్ ఎక్కడికి వెళ్తుంది చూసుకోలేదు. తర్వాత కాల్ కట్ చేసి పరిసరాలను చూసిన ప్రభావతి, ఎవరు నువ్వు, ఇక్కడికెందుకు తెచ్చావు అని గట్టిగా అడిగేలోపే అతను క్యాబ్ ఆపేసి ప్రభావతిని చూశాడు. ప్రభావతి అతన్ని చూసి షాక్ అయ్యి, నువ్వా అంది. నేనే, కాని దిగు అన్నాడతను. కూడా కారు దిగి ప్రభావతి కారు దిగి చుట్టూ చూసింది. నిర్మాణస్య ప్రదేశం. అక్కడక్కడ ఇళ్లులున్నాయి. బయట ఒక్కరు కూడా లేరు. ఇక్కడికెందుకు తెచ్చావు కోపంగా చూసింది ప్రభావతి. ఒకసారి లోపలికిరా, నీతో మాట్లాడాలి అన్నాడు. నేను రాను. మర్యాదగా ఎక్కడి నుండి నన్ను తీసుకువచ్చావో అక్కడే వదిలిపెట్టు, లేకుంటే పోలీసులు కంప్లైంట్ ఇస్తాను బెదిరింపుగా చెప్పింది. ఏది, పోలీసులకు ఫోన్ చెయ్యి అన్నాడు. ప్రభావతి తన మొబైల్ తీసి ఫోన్ చేస్తున్నప్పుడు అతను ఆ మొబైల్ లాక్కుంటున్నాడు. ప్రభావతిని కూడా గట్టిగా పట్టుకొని ముందుకు నడిపించబోయాడు. ప్రభావతి కాళ్లను నేలకు తన్నిపెట్టి నడవకుండా నిల్చుంది. నీతో మాట్లాడాలంటున్నాను కదా, రా అన్నాడు. సిగ్గులేదు, అక్కడ నాన్నకు బాగాలేదు. ఆయన గురించి తెలుసుకోకుండా ఎందుకు నా వెంట పడుతున్నావ్? చేయవలసిన తప్పు చేసేశావు. సమాజానికి అన్నా చెల్లెళ్లం. కాని నువ్వు చేసింది ఎంత తప్పో తెలుసా అంది అసహ్యంగా చూస్తూ. నువ్వేమీ నా తండ్రికి పుట్టినదానివి కాదు. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 29వ భాగం. హైదరాబాదులో ప్రభావతి మొబైల్ లాక్కొని రెక్కపట్టి లోపలికి లాక్కెళ్లి బెడ్రూంలోకి తీసుకెళ్లి బెడ్ మీదకి తోశాడు సుధాకర్. ప్రభావతి సుధాకర్ వైపు అసహ్యంగా చూసింది. సుధాకర్ మీసం మెలివేసి నవ్వాడు. తోడబుట్టినదాన్ని అనే సంస్కారం లేకుండా ఇలా నీచంగా చూడ్టానికి సిగ్గనిపించట్లేదా? నీ బ్రతుకు చెడా అంది. నేనేమీ తప్పు చేయలేదే, కరెక్ట్గా ఉన్నాను అన్నాడు. చెల్లెల్ని తల్లిని చేస్తావా? అది నీ దృష్టిలో తప్పు కాదా? ప్రపంచంలో నీలాంటి వెధవ ఎక్కడా ఉండడు. విషయం అమ్మానాన్నలకు చెప్పలేక నా మీద పడుతున్న బ్లేమ్ని భరించలేక ఎంత విలవిలలాడానో నీకు తెలియదు. నేనే చచ్చిపోదామని అనుకున్నాను అని చెప్పింది అసహ్యంగా చూస్తూ. మరి చావలేదే, ఎందుకు బ్రతికినావ్? వ్యంగ్యంగా అడిగాడు సుధాకర్. కాని అమ్మానాన్నలకి కూతురు చనిపోయింది అని తెలిస్తే సమాజంలో తల్లిదండ్రులకు చెడ్డపేరు తెచ్చినదాన్ని అవుతానని చచ్చిపోకుండా ఉద్యోగం పేరుతో సిటీకి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది. ఎంత ఈజీగా అబార్షన్ చేయించుకున్నావు ప్రభా నువ్వు?
అసలు నువ్వేనా బల్లిని చంపితే వద్దనేదానివి అన్నాడు. కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏమని ఎవరికి పుట్టాడని చెప్పుకోవాలి? తోడబుట్టినవాడే చెల్లికి తెలియకుండా కడుపు చేశాడని చెప్పుకోవాలా? చెప్పుకోలేక అందుకే కడుపు తీయించుకున్నాను. ఇలాంటి నీచమైన తోడబుట్టినవాడు నాకే ఎందుకు దాకరించాడు? ఇలాంటివాడివి బ్రతికే కంటే చచ్చిపోరా వెదవా. ఈ విషయం తెలిస్తే అమ్మా నాన్న ఎక్కువగా అవమానంతో చచ్చిపోతారు. ప్రభావతి ఏడుస్తూ మొహాన్ని చేతుల్లో పెట్టుకుని, నీ మొహం చూడ్టానిక్కూడా నాకు సిగ్గుగా ఉంది. నీ వయసున్న ఆవేశంలో వావీ వరుసలు తప్పించి పొరపాటు చేశానని పశ్చాత్తాపంతో ఇల్లు విడిచి వెళ్లావని అనుకున్నాను. ఇల్లు విడిచి వెళ్ళున నీకు అమ్మా నాన్న నేను ప్రెగ్నెంటని చెబితే నువ్వేమన్నావురా? ఇంటి పరువు తీసిన దాన్ని ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు? బయటికి ఏడ్చేయండి అని చెబుతావా? అప్పుడే అర్థమైంది, నీలో ఆ పశ్చాత్తాపం ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడే నిన్ను చంపేయాలనిపిస్తోంది అంటూ చుట్టూ వెదికింది ఏదైనా కత్తి దొరుకుతుందని. హెలో ప్రభావతి, నువ్వేమీ నాకు తోడబుట్టినదానివి కాదు. మా అమ్మా నాన్నకు పుట్టలేదు నువ్వు. ఆ విషయం నాకు తెలుసు. ఇంతవరకు నీకే తెలియదు అని వ్యంగ్యంగా చెప్పాడు సుధాకర్. ప్రభావతి ఆశ్చర్యంగా సుధాకర్ వైపు చూసింది. ఏమంటున్నావురా కుక్క? ఇలా చేసినందుకు అలా అబద్ధాలు చెబుతున్నావా? చివరికి అమ్మానాన్న కూడా నాకు సొంతం కాదని చెబుతున్నావా? నువ్వు ఎంతకైనా నీతిమాలినవాడివి. అమ్మానాన్నలు ఎంత మంచివాళ్లు. అలాంటివాళ్ల కడుపున ఎలా పుట్టావురా నువ్వు అని అతడి మీద థూ అని ఉమ్మేసింది ప్రభావతి. సుధాకర్ మొహన్ మీద ప్రభావతి ఉమ్ము పడకుండా మొహం తిప్పుకున్నాడు. ఈ విషయం వెళ్ళి మా అమ్మా నాన్న సావిత్రమ్మ నారాయణరెడ్డిలను అడుగు. ఈ విషయం మొన్నటివరకు నాకు తెలియదు. వాళ్లు ఓ రోజు రాత్రి అనుకుంటుంటే విన్నాను. ఆ తర్వాతనే నువ్వు మరొకరికి పుట్టినదానివి అని తెలిసాక నువ్వు నాకు పరాయిదానిగా కనిపించావు. అప్పుడే నీ అందాన్ని చూసి మతిపోయేది నాకు. ఫార్మసీలో ఉన్న నా చేత తలనొప్పి టాబ్లెట్లు తెప్పించుకుంటున్న నీకు నిద్రమాత్రలతో సహా నీలో నిద్రలోనే కోరికలు పుట్టించే టాబ్లెట్ ఇచ్చేవాణ్ణి. నిద్రలోనే నాకు సహకరించేదానివి. ఒకే గదిలో వేరువేరు మంచాల్లో పడుకుంటున్న మనల్ని అమ్మా నాన్న మన మధ్య ఇలా జరుగుతుందని ఏ రోజూ ఊహించలేదు. ఆ రోజు నువ్వు టాబ్లెట్ వేసుకోలేదు అని నాకు తెలియక నీ బెడ్ మీదకి పడ్డాను. నిన్ను దగ్గరికి తీసుకున్నప్పుడు నీకు మెలకువ వచ్చి షాక్ అయ్యావు. ఆ రోజే నీకు అసలు విషయం చెప్పాలనుకున్నాను. అసలు విషయం చెప్పకుండా నేనే నిన్ను రెచ్చగొట్టి నీ బెడ్ మీదకి రమ్మని చెప్పానని బుకాయించావు కదూ? కోపంగా చూసింది ప్రభావతి. అలా చెప్పకపోతే నువ్వు ఆ ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతావని నేను చెప్పలేదు. నేను ఇల్లు విడిచిపెట్టి వెళితే నా మీద జాలితో చెప్పవని ఇంట్లోంచి వెళ్లాను. నీకు పెళ్లికోసం దాచిన డబ్బులు ఉంటే నీకు పెళ్లి చేస్తారని ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాను అని చెబుతుంటే సుధాకర్ అతడివైపు ప్రభావతి షాకింగ్గా చూస్తోంది. నిజంగా? నిజమే చెబుతున్నావా? నేను సావిత్రమ్మ నారాయణరెడ్డి కూతుర్ని కాదా? నోరు వెళ్లబెట్టి చూస్తోంది సుధాకర్ వైపు. లేకపోతే తోడబుట్టినదాన్ని నేనెందుకలా చేస్తాను? మరీ అంత నీతిమాలినవాణ్ణి కాదు అన్నాడు సుధాకర్. నువ్వెంత సంస్కారం తప్పినవాడివో తెలుస్తూనే ఉంది. ఒకవేళ ఒక తల్లి కడుపున పుట్టకపోయినా కలిసి పెరిగామన్నా చెల్లెళ్లమని సమాజంలో నిలిచి పెరిగాము కదరా. సమాజానికి మనిద్దరం అన్నా చెల్లెళ్లమే అనా ఎలా నీకు కోరిక పుట్టిందిరా రాక్షసుడా, నీతిమాలిన కుక్క, పంది? నోటికి వచ్చిన తిట్లన్నీ తిడుతుంది ప్రభావతి. సుధాకర్ మొహన్ మీద ప్రభావతి ఉమ్ము పడకుండా మొహం తిప్పుకున్నాడు. ఆ రోజు నేను టాబ్లెట్లు వేసుకోలేదు. వేసుకునేటప్పుడు అది ఎక్కడో జారి పడిపోయింది. ఈ ఒక్కరోజు టాబ్లెట్ వేసుకోకపోతే తలనొప్పి తగ్గిందో లేదో తెలుస్తుందిలే అని వెతికి వేసుకోలేదు. కనుక మెలకువగా ఉన్నాను. నువ్వు నా మీద పడ్డప్పుడు షాక్ అయ్యాను. నీమీద తిరగబడ్డాను. కాని ఎలా ప్రెగ్నెంట్ అయ్యాను అనుకున్నాను. కాని అలా నిద్రమాత్రలు ఇచ్చే నెపంతో నిద్రలో నాకు కోరికలు రగిలించే టాబ్లెట్లు ఇచ్చి నాకే తెలియకుండా నీకు సహకరించి చేశావు. నాకేమీ అర్థమయ్యేది కాదు. నిద్రలో ఏవో కలలు ఎవరితోనో కలుస్తున్నట్లుగా కలలు వస్తున్నాయి అనుకున్నాను. ఎందుకు నా వయస్సు అంతలా నిద్రలో కోరికలు అలా రెచ్చగొడుతున్నాయి అని మదనపడేదాన్ని. నా వయస్సు శరీరాన్ని అలా రెచ్చగొట్టినందుకు ఇలా ప్రెగ్నెంట్ అయ్యానా? అలా ఎలా అవుతారు అని కొన్ని పుస్తకాలు రీసెర్చ్ చేశాను. ఎవరికీ చెప్పుకోలేక అలా అయ్యే అవకాశం ఉందా అని. అంతేకాని నాకు తెలియకుండానే నాతో ఇలా చేశావని నేను ఊహించలేదు. ఆ ఒక్కరోజే నా మీద పడ్డావని ఎలాగో నాకు మెలకువ వచ్చి నేను తిరస్కరించాలని ట్యాంకెడుకున్నాను. నా ప్రెగ్నెంట్ విషయం చెప్పాక నా ఫ్రెండుకు, తర్వాత నా ఫ్రెండ్ చెప్పింది ఇలా చేసి ఉండొచ్చని. నువ్వు ఎంత నీచమైన పని చేశావని ఇప్పుడే అర్థమవుతోంది. అమ్మకు కూడా చెప్పలేదు. చెబితే నీ మొహన్ మీద ఉమ్మేస్తారు. నీమీద ఉన్న కొడుకు అన్న ప్రేమను కొంచెమైనా ఉండేది. ఈ విషయం చెబితే నిన్ను చంపేస్తారు. నా కడుపులో పెరుగుతున్న బిడ్డకు
తోడబుట్టినవాడే తండ్రి అని చెప్పుకోలేక, మనసుకు సమాధానం పడలేక, ఒక పసిప్రాణిని చంపలేక ఎంత మనోవేదనపడి నేను అబార్షన్ చేయించుకున్నాను. ఎందుకంటే నా కాలికింద ఒక చీమపడి చచ్చిపోయినా కూడా నేను విలవిలలాడుతాను. ఒకవేళ నేను ముందే ఈ విషయం చెప్పి ఉంటే అబార్షన్ చేయించుకునేదానివి కాదా? అడిగాడు సుధాకర్. అలా ఎలా? ఒకవేళ మనం ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నువ్వు చెప్పింది నిజమైతే సావిత్రమ్మ, నారాయణరెడ్డి మనతోపాటు సమాజాన్ని మనిద్దరం అన్నా చెల్లెళ్లమని నమ్మించారు కనుక ఆ గర్భం కడుపులో పెరగటం మహాపాపంగా భావిస్తారు. అసహ్యంగా సుధాకర్ వైపు చూస్తూ చెప్పింది ప్రభావతి. నువ్వు ఎవరో ఏంటో ఎక్కడి నుండి తెచ్చారో నేను తెలుసుకుంటాను ప్రభా. మనిద్దరం భార్యాభర్తల్లా ఈ సిటీలో ఉండిపోదాము. ఈ సిటీలో ఎవరికి ఎవరో ఏమీ తెలియదు అని చెబుతున్నాడు సుధాకర్. ఛీ, నీ మొహం కూడా నాకు చూపించుకో. నీ మొహం చూడ్టానిక్కూడా నాకు సిగ్గుగా ఉంది. ప్రభావతి అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోబోయింది. సుధాకర్ ప్రభావతిని వెళ్లనివ్వలేదు. గట్టిగా హగ్ చేసుకున్నాడు. ప్లీజ్ ప్రభా, నిజంగా చెబుతున్నాను, నన్ను విడిచి వెళ్లకు. నువ్వు నాకు కావాలి. మనిద్దరం కలిసి సహజీవనం సాగిద్దాము. నేను సినీ ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పుడు బాగా సంపాదిస్తున్నాను. నువ్వు అందంగా ఉన్నావు. నిన్ను హీరోయిన్గా సినిమాకు పరిచయం చేస్తాను. నీకు మంచి పేరు తెచ్చిపెడతాను. మనం చాలా హ్యాపీగా రిచెస్ట్గా బతకచ్చు అని రిక్వెస్ట్ చేస్తున్నాడు సుధాకర్. ఇంకోసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. నువ్వు నన్ను వెళ్లనివ్వకుండా చేస్తే నేనీ చచ్చిపోతాను. అంతేకాని ఇంకోసారి నా ఒంటిమీదకి నీ చెయ్యి పడితే ఊరుకోను. ప్రభావతి ఆ మాట అంటున్నప్పుడే ప్రభావతి చేతికి మెల్లగా ఏదో గుచ్చుకోవటంతో అతడి చేతివైపు చూసింది. ఆ నీడిల్ ప్రభావతి నడుము భాగంలో, శరీరంలో దిగిపోయింది. ఏం చేశావురా? ప్రభావతి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఏముంది, కోరికలు పుట్టించే ఇంజెక్షన్. తప్పకుండా నువ్వు నాకు సహకరిస్తావు. ఈ అందాన్ని అనుభవించకుండా ఏ మందు నాకు కిక్కివ్వటంలేదు. ప్రభా, నీ అందం నా సొంతం. ఎప్పుడైతే నువ్వు నాకు తోడబుట్టినదానివి కాదని తెలిసిందో అప్పటినుండి నాలో నీమీద కోరిక తీవ్రత పెరిగింది. సుధాకర్ చెబుతున్నప్పుడే ప్రభావతి మెల్లగా స్పృహ కోల్పోయింది. ప్రభావతిని బెడ్ మీదకి చేర్చాడు. ఇక్కడా బెంగళూరు విహారీ రెస్టారెంట్లో వీణా, అర్జున్ లోపలికి వెళ్లి కూర్చుని టిఫిన్ చేస్తున్నారు. బయట జైవర్ధన్ వీణను తీసుకెళ్లటానికి బయట వెయిట్ చేస్తున్నాడు. జైవర్ధన్కు లక్ష్మిని ప్రభాకర్ మేనకోడలిగా నటింపచేద్దామని అనుకుంటే ప్రభాకర్ చెల్లెలు తన కూతురికి ఏదో మచ్చ ఉందని, ఆ మచ్చ చూపిస్తే తన కూతురే అని ఆవిడ లక్ష్మిని లోపలికి తీసుకువెళ్లి బలవంతంగా లక్ష్మి బట్టలు తొలగింపచేసింది. మతిలేని ఆవిడ అలా చేస్తుందని జై ఊహించలేదు. ఆవిడ లక్ష్మిని చివాట్లు పెట్టి ఇంట్లోనుంచి వెళ్లగొట్టింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఆ ఇంట్లోనుంచి ఏడుస్తూ బయటికి పరుగుపరుగున వెళ్లిపోయింది లక్ష్మి. జై పిలుస్తున్నా వినిపించకుండా అక్కడినుంచి పరుగుపరుగున వెళ్లిపోయింది లక్ష్మి. ప్రభాకర్ చెల్లెలు మతిమితంలో లేదనుకున్న జైవర్ధానికి ఆవిడ అందరి యాక్టివ్గా ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఆవిడను కన్విన్స్ చేసి లక్ష్మి కోసం చూసేలోపల లక్ష్మి కనిపించకుండా వెళ్లిపోయింది. లక్ష్మి ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయాడు జైవర్ధన్. అలా లక్ష్మిని వెతుక్కుంటూ ఆకలిగా రెస్టారెంట్లోకి వెళ్లి టిఫిన్ తిని బయటికి వస్తున్న అతనికి వీణా, అర్జున్ కనిపించారు. అతని ఇప్పుడు లక్ష్మిని మరిచిపోయి వీణను ఎలాగైనా తన వెంట హైదరాబాదుకి తీసుకెళ్లాలి అని నిశ్చయించుకున్నాడు జైవర్ధన్. అర్జున్, వీణా ఇద్దరూ స్లోగా చపాతీ తింటున్నారు. తింటున్న అర్జున్ ఆపేసి, ఇప్పుడు చెప్పు, నీకు శత్రువులు బయటవాళ్లు ఉన్నారా, బంధువుల్లో ఉన్నారా అడిగి చపాతీ తుంచి నోట్లో పెట్టుకున్నాడు. ఆమె జవాబు ఎదురుచూస్తూ. వీణ తినటం ఆపేసి, బయటివాళ్లు ఉన్నారు, బంధువులూ ఉన్నారు. ఆ ఇద్దరిలో ఎవరని నేను గెస్ చెయ్యలేను అని చెప్పింది. ఎందుకు శత్రువులయ్యారు? ప్రశ్నించాడు అర్జున్. అది చెప్పాలంటే ముందుగా మీరు నాకు ఒక విషయం చెప్పండి అర్జున్ గారు అడిగింది. టెల్ మీ, మీరు మీ పేరు నిజంగానే అర్జున్ గారా లేక కృష్ణగారా? ఆ ప్రశ్న వేసి అతడివైపు చూసింది. అర్జున్కి అప్పుడే ఫోన్ రావటంతో వీణ ప్రశ్నకు జవాబు చెప్పకుండా ఫోన్ తీసుకుని లిఫ్ట్ చేశాడు. ఎలా ఉంది పురుషోత్తం గారికి? థాంక్యూ వెరీ మచ్. ఆయన మాట్లాడుతారా? నేను తర్వాత ఆయన్ని చూడ్టానికి వస్తాను అని చెప్పండి. ఇప్పుడు నేను రెస్టారెంట్లో ఉన్నాను చెప్పాడు. తర్వాత వీణవైపు చూసి, మీరేదో అడిగారు. లాయర్ కృష్ణ అంటున్నారు. అతని ఎవరు? నా పేరు అర్జున్ అన్నాడు. కాదు, మీరు అర్జున్ కాదు, మా సీనియర్ కృష్ణ. మీరే అని నాకు తెలిసింది. ఇంకేమీ బొఖాయించకండి సీనియర్ సార్ అంది. బొఖాయించవలసిన అవసరం నాకేంటి సీనియర్ కృష్ణగారు? నేనని అనుకోని మీరు నా దగ్గర ఉన్నారేమో అలా పొరపడి మా ఇంట్లో ఉన్నాననుకుంటే ఇప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నాడు సీరియస్గా అతను.
వీణకు అవమానంగా అనిపించింది అతని మాటలు. సారీ, నిజంగానే మీరు మా సీనియర్ అనుకొని నేను మీ ఇంట్లో ఉన్నాను. మీరు కాదని చెప్తున్నారు. గుడ్ బై అని, ఇంతవరకు మీ ఇంట్లో ఉండి తిన్నందుకు అని హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి అతడి ముందు డబ్బులు కట్టం పెట్టి అక్కడి నుండి బొంగమూతి పెట్టి విసవిసా బయటకు వచ్చేసింది వీణ. ఆ వెనకే అర్జున వస్తాడని కాన్ఫిడెంట్తో నడుస్తోంది బయటికి. బయట వీణకోసం ఎదురుచూస్తూ ఉన్న జైవర్ధన్ వీణ ఒంటరిగా రావడంతో హ్యాపీగా నవ్వుకొని వెళుతున్న వీణ నోరు నొక్కేసి తన కార్లోకి తీసుకెళ్లాడు. షాకయ్యే చూసేలోపల కార్ స్టార్ట్ చేశాడు. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ విద్యాలక్ష్మి. వీడలేని ఆశ, చేరలేని బంధం 30వ భాగం. మీరు నన్ను మీ సీనియర్ అని అనుకొని పొరపడి మా ఇంట్లో ఉన్నాను అనుకుంటే మీరిప్పుడే వెళ్ళిపోవచ్చు అన్నాడు వీణను. వీణ అవమానంగా అనిపించి అర్జెంట్ టేబుల్ మీద పర్సులో నుండి తీసి ఎంతవరకు తనకు అతడింట్లో తిన్న ఖర్చుతో సహా డబ్బులు టేబుల్ మీద పెట్టేసి వెన్న తిరిగి బయటకు వస్తోంది రెస్టారెంట్ నుండి. తన వెనకే బయటికి వస్తాడని కాన్ఫిడెంట్తో వెళ్తోంది. అలా బయటకు వెళ్తూనే కాచుకుని ఉన్న జైవర్ధన్ వీణ రావటం చూసి ఒక ఈవిల్ స్మైల్ విచ్చేసి వీణ నోరు నొక్కేసి కారులోకి లాక్కుని కూర్చున్నాడు. వీణ తిరగబడే లోపలే గట్టిగా ఓ చేత వీణను పట్టుకొని కారు స్టార్ట్ చేశాడు. అర్జున్ తనకోసం వస్తున్నాడేమో అని వీణ వెనతిరిగి చూసింది. మళ్ళీ అర్జున్ని వెనక వస్తున్నాడేమో అనుకుని వేగంగా డ్రైవ్ చేశాడు. కారు డోర్ లాకైపోయాక వీణను ఫ్రీగా వదిలేసి వీణవైపు ఒక లుక్కిచ్చి స్టీరింగ్ని 2 చేతుల పట్టుకొని డ్రైవ్ చేస్తున్నాడు జైవర్ధన్. వీణ నోరు మెదపకుండా సైలెంటుగా కూర్చుంది జైవర్ధన్కు. ఆశ్చర్యంగా ఉంది. ఇదేంటి సైలెంటుగా ఉంది, తనమీద తిరగబడ్డలేదే అనుకుంటూ అప్పుడప్పుడు వీణావైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. వీణ తను తిరగబడ్డం వ్యర్థమనుకున్నాయేమో సైలెంటుగా కూర్చుంది. వీణ సైలెంటుగా కూర్చోవటస్తా తనేదైనా ప్లాన్లో ఉందా అన్న డౌట్ వచ్చినా జైవర్ధన్ జాగ్రత్తగా ఉండాలి కారు దిగేటప్పుడైనా అనుకున్నాడు. అరగంట ప్రయాణం తర్వాత విల్లా ముందు గార్డెన్లో కారాపాడు. దిగమన్నట్లుగా కారుడోర్ తెరిచిపట్టుకుని వీణవైపు చూశాడు. వీణ మారు మాట్లాడకుండా కారు దిగింది. వీణను రెక్కపట్టుకొనే లోపలికి తీసుకెళ్లాడు. ఓ గదిలోకి తీసుకెళ్లి వదిలి తలుపు వేయబోయాడు. ఎందుకు తలుపిస్తున్నావ్? ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడి నన్ను పంపించేసే, లేదా నీమీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను బెదిరించింది వీణ. ఏం మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు. నేను పెద్దమ్మకు పెదనాన్నకు అప్పగించడమే నా ప్రయత్నం అన్నాడు. ఎందుకప్పగించాలి? నేనెవరిని, నువ్వెవరని? నేను మీ పెద్దమ్మ ఇంట్లో లేను. అక్కడనేంటి? నేను పారిపోయి రాలేదు. మా ఇంట్లో నుండి నేనొక పనిమీద బెంగళూరు వచ్చాను. నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది చెప్పింది వీణ. మా ఫ్రెండ్ జ్యోతి అని నాకు తెలుసు. యాక్సిడెంట్ చేయించింది ఎవరో కూడా నాకు తెలుసు అన్నాడు. ఎవరు జ్యోతిని యాక్సిడెంట్ చేయించింది? కొంపతీసి నువ్వు కాదు కదా? వెంటనే అడిగింది వీణ. తనని చంపించడానికి నాకేంటి అవసరం అడిగాడు. నీకేమిష్టం? కోర్టులో ఏదైనా కేసు గెలిచిందేమో, అందుకే మీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం జ్యోతిని యాక్సిడెంట్ చేయొచ్చేమో అంది. నన్ను అనుమానించినట్లుగా మీ సీనియర్ని ఎందుకు అనుమానించలేకపోతున్నావు అడిగాడు. అంటే నువ్వు చెప్పేదేంటి? ఆశ్చర్యంగా చూసింది జైవర్ధన్ వైపు. ఇంకెవరు? మీ సీనియర్ జ్యోతిని యాక్సిడెంట్ చేయించాడు చెప్పాడు జైవర్ధన్. నేను నమ్మను. నీలాంటి వాళ్లు చెప్తే నమ్మేంత మూర్ఖురాలిని కాదు. సరే నమ్మకు, నాకు వచ్చిన నష్టమంటూ ఏమీ లేదు. నాకు తెలిసింది చెప్తున్నాను అన్నాడు. వీణ ఆశ్చర్యంగా జైవైపు చూసి, సీనియర్ జ్యోతిని యాక్సిడెంట్ చేయించేశాడా? అతనికేమి అవసరమని? అసలు సీనియర్ ఎక్కడున్నాడు అడిగింది. ఏంటి, సీనియర్ ఎక్కడుండేది నీకు తెలీదా? అతని వెంటే తిరుగుతున్నావు వ్యంగ్యంగా అడిగాడు. అతను మా సీనియర్ కృష్ణ కాదు అని చెప్పింది వీణ. ఏంటి, నీతో రెస్టారెంట్కి వచ్చింది మీ సీనియర్ కృష్ణ కాదా అని అతనే చెప్పాడా? అవును, అతనే స్వయంగా చెప్తున్నాడు. ఓహో, మీకు అతడి వ్యక్తిగత విషయాలు చెప్పవలసి వస్తుందని
కోర్టులో ఆ రోజు జరిగిన అవమానానికి తల తీర్చుకుని కేసులు కోట్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ విషయం మీకు చెప్పలేక తను మీ సీనియర్ని కాదని ఇలా బూకాయిస్తున్నాడేమో అని ఒక ఈవిల్ స్మైలిచ్చాడు జైవర్ధన్. అతడి వ్యక్తిగత విషయాలు నీకనవసరం. ఒకర్ని వేలెత్తి చూపే ముందు మీ వ్యక్తిగత విషయాలు ఎన్ని వేలెత్తి చూపించేవి ఉన్నాయో మాకు తెలీదనుకున్నావా? నాకు తెలుసు, నువ్వు ఏదో గొప్ప మహాత్ముడిలాగా పోజ్ కొట్టకు, విసురుగా చెప్పింది వీణ. నా వ్యక్తిగత విషయాలు ఏం తెలుసు? ఏంటి నీకు? అడిగాడు. చాలా తెలుసు. లండన్లో రాధికా ఆంటీ కూతురు ద్వారా నీ బాగోతాలన్నీ తెలుసు. నిన్ను ఎంతగానో ప్రేమించిన నా ఫ్రెండ్ రాజేశ్వరిని కాదని, తను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పబోయే రోజు నువ్వు కావాలని తనని బాధపెట్టి డివోర్స్ తీసుకున్న వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నానని రాజేశ్వరికి అబద్ధం చెప్పావు. ఏది? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. మొన్నటికి మొన్న ఇంకెవరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. పెళ్లి అయిన మసటి రోజే అంతలోనే మన పిఏ లక్ష్మిని బెంగుళూరు తీసుకొచ్చావు. తనతో ఏం మిస్బిహేవ్ చేశావో తను ఏడుస్తూ రెస్టారెంట్లో కూర్చుంది. అతనెవరో తెలీదు కాని నీ గురించి చాలా బాగా చెప్పాడు. నువ్వు పెద్ద మోసగాడివని, ఆస్తికోసమూ నీ తమ్ముణ్ణి చంపావని లక్ష్మికి చెప్పాడు. ఇంకేదో ఆస్తికోసం ఎవరో ప్రభాకర్ మేనకోడలిగా వాళ్ల చెల్లెలు కూతురిగా లక్ష్మిని తీసుకెళ్లావని, ఆ తర్వాత వారి ఆస్తి లాక్కుందామని ఏదో ప్లాన్ చేశావని, ఆ జైవర్ధన్ని అసలు నమ్మకు అని ఇవన్నీ లక్ష్మికి చెప్తుండటం విన్నాను. అతనెవరో కాని నీ గురించి అన్నీ కరెక్టుగానే చెప్పాడు. ఇవన్నీ నా చెవలతో విన్నాను. అతనెవరో చూద్దామని అతని వెంట బయటకు వచ్చేలోపే వెళ్ళిపోయాడు అని అసలు విషయం చెప్పలేదు. అర్జెంటుగారు తీసుకొచ్చారని. నీమీద ఎన్ని బ్లేమ్స్ ఉన్నాయో నాకన్నీ తెలుసు. ఐ హేట్ యూ అని అంది. నేను కూడా నిన్ను హేట్ చేస్తున్నాను చెప్పాడు నిర్లక్ష్యంగా. మరి ఎందుకు నా వెంటపడి నన్ను తీసుకొచ్చావు? కోపంగా వాయిస్ పెంచింది వీణ. ఎందుకంటే మా పెద్దమ్మ కోసం కోపంగా విసురులా చెప్పాడు. ఆహా, వాళ్లమీద అంత ప్రేమ ఉన్నట్లు ఎంత బాగా నటిస్తున్నావ్? అంత ప్రేమ ఉన్నవాడివి వాళ్ల కొడుకుని ఎందుకు చంపావు? అంటూ జైమీదికి కోపంగా వెళ్ళింది వీణ. నువ్వు మాత్రం గొప్పదానివేమి కాదు. నా గదిలోకి వెళ్లి ఆస్తి డాక్యుమెంట్స్ వివరాలు ఉన్న పెన్ డ్రైవ్ తీసుకుని రెడ్డి ఫౌండేషన్ ఆఫీస్ వ్యవహారాల డాక్యుమెంట్లు తీసుకుని మీ సీనియర్ దగ్గరికి వచ్చి చేరుదామని మహా ప్లాన్ చేశావు అన్నాడు. నేను నిజంగానే జ్యోతి కోసం బెంగుళూరు వచ్చాను. జ్యోతితో సీనియర్ గురించి అడిగి తెలుసుకొని నీమీద కేసు వేయడానికే వెయిట్ చేస్తున్నాను ధీమాగా చెప్పింది వీణ. అయితే ఇంకా నామీద నీకున్న అనుమానం పోలేదన్నమాట. నా తమ్ముణ్ణి నేను చంపించాను అనే అనుమానం నీకు తొలగిపోయిందేమో అని నేను పశ్చాత్తాపంతో నీ కన్నీళ్లతో నా కాళ్లను అభిషేకించావనే నేననుకున్నాను. ఛీ, నీ కాళ్లను అభిషేకించడానికి నువ్వంత మహాత్ముడివి కాదు. కన్నీళ్లతో అభ్యర్థించడానికి కూడా అంత పిరికిదానిని కాదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న నీ భార్యకు తెలిస్తే నిన్ను ఇప్పటికిప్పుడే వదిలేసి వెళ్ళిపోతుంది. అయినా అంత సింపుల్గా పెళ్లి చేసుకున్నావేంటి? అవునులే, నీవాంటి మోసగాళ్లు ఎవరూ గ్రాండ్గా పెళ్లి చేసుకోరు. సింపుల్గా పెళ్లి చేసుకుంటే మరొక అమ్మాయికి తెలీకుండా మోసం చేయడానికి అవకాశముంటుంది. వీణ మాటల మధ్యలోనే ఇక చాలు ఆపే. కోపంగా గదిలో నుండి బయటకు వచ్చి ఆ గదికి లాక్ చేశాడు. బయటకు వచ్చి పిడికిలి బిగించి గోడకేసి పంచిచ్చాడు. డామెట్, ఎంత అవమానిస్తోంది! అసలు విషయం చెబితే చావని. ఎందుకు చెప్పాలి అసలు విషయం? నామీద ద్వేషంతో కుళ్ళి చావని కోపంగా. ఇలా కాదు, తన పొగరు అణచాలంటూ ఆవేశంగా పిడికిలితో పాటు దవడ కండరం బిగించాడు. ఇంకా ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.